రెండు చేతుల ఆకాశం వైపు చేతులెత్తుదాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మొదటగా మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ఆమేన్. వాక్యదానంలోనికి మనం వెళ్తున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనము మనము చూసినప్పుడు, యజమానుడు వచ్చి చూడండి, రేపొద్దున మనల్ని లెక్క అడుగుతాడు. యజమానుడు ముందు ప్రతి మానవుడు నిలబడాలి. యజమానుడు ముందు మనం నిలబడి రేపొద్దున మనము లెక్క అప్పచెప్పాలి. అందుకని మనము ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదండి. ఇక్కడ ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడి మనము లెక్క ఖచ్చితంగా మనం అప్పచెప్పాలి. అందుకనే ఇప్పుడు మనం చూసినప్పుడు, మనము ఇతరులకి ఏమైనా ధనం ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టావు, ఎంత మిగిలింది అని మనం ఎలాగ లెక్క అడుగుతామో, ప్రతి ఆఫీసులోనూ ప్రతి ఇంట్లోనూ, లేకపోతే భార్యకి నువ్వు డబ్బులు ఇచ్చినా ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, లేకపోతే మన కుమారుడికి కానీ కుమార్తెకి కానీ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలిందని మనం ఎలాగా లెక్క అడుగుతామో, రేపొద్దున్న మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం చూసినప్పుడు 14 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక మనుషునికి దేశాంతరము పోయినట్లు మనకు కనపడుతుంది. అయితే అక్కడ మనకు కనపడుతున్న ఈ మాటను మనం చూసినప్పుడు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు మరలా ఆయన రాబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు? ఇక్కడ భూమి మీద నిన్ను లెక్క అడగడు ఆయన. ఎక్కడ అడుగుతాడంటే, ఆమేన్, సంఘము ఎత్తబడినప్పుడు ఆ మధ్యాకాశంలో ఆ దేవాతి దేవుడు ఆ ధవల సింహాసనం ముందు ఆయన కూర్చొని నిన్ను ఆయన ముందు నువ్వు నిలబడి నిన్ను లెక్క అడుగుతాడు. అందుకని ఏ విషయంలో లెక్క అడుగుతాడు అంటే, రోమా పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, అలాగే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం ప్రకారము అక్కడ ఏమి రాయబడి ఉందంటే, కృపా వరముల గురించి దేవుడు రాయబడి ఉంది. నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. కృపా వరములు అంటే దేవుడు ప్రతి ఒక్కరికి 1 తలాంతు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఒక్కొక్క తలాంతు ఒక్కొక్కరికి వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ సామర్థ్యము చొప్పున కొందరికి ఎక్కువ ఇస్తాడు, కొందరికి తక్కువ ఇస్తాడు. వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి, వాళ్ళు నిలబడే విధానం బట్టి, ఆ కృపావరాలు వాడుకున్న విధానం బట్టి చెప్పున ఒక్కొక్కరికి చూడండి, ఆ దేవుడు ఒకరికి ఎక్కువ వచ్చు, ఒకరికి తక్కువ వచ్చు. 1 తలాంతు కూడా నాకు లేదు అంటే అది అబద్ధము. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇస్తాడు. ఏంటి ఆ తలాంతులంటే, ఒకరికేమో ప్రార్థన చేసే తలాంతు, ఒకరికేమో సువార్త చెప్పే తలాంతు, ఒకరికి పరిసర చేసే తలాంతు, ఒకరికి వాయిద్యాలు వాయించే తలాంతు, రకరకాలుగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇస్తాడు. ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు, అవి ఇదిగో నువ్వు ఆ తలాంతులు నువ్వేం చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడిని రేపొద్దున వచ్చి నిన్నేమడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఆయన ముందు నువ్వు నిలబడి నిన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఏం జరిగింది, ఆయన తలాంతులు 5 ఒకరికి ఇచ్చాడు,
రెండు ఒకరికి ఇచ్చాడు, ఒకరికేమో ఒక తలాంతు ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసాడండి. వచ్చి ఇప్పుడు ఎవరికి తలాంతులు ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరికి ఇస్తున్నాడు ఆయన తలాంతులు? ఆయన నమ్ముకున్న బిడ్డల దగ్గరికి వచ్చాడు. ఆయన బిడ్డల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డల దగ్గరికి వచ్చి, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏవని అడిగాడు. ఏవని అడిగినప్పుడు దేవుడు 5వడికి అడిగాడు. ఈ 5 తలాంతులు వెత్తి గబగబా వెళ్ళి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, 5 తలాంతులు నేనేం చేశాను, మరొక 5 తలాంతులు నేను సంపాదించాను. మరొక 5 తలాంతులు నేను నీకు సంపాదించాను. దేవుని నమ్ముకున్నాక ఎప్పుడు చూసినా ఆమేన్, దేవుడిచ్చిన కృపను, ఆ కృప వరమును రోజు అధికం చేసుకో. నీకు కన్నీటి ప్రార్థన ఇచ్చాడా, దాన్ని అధికం చెయ్యి. నువ్వు దేవుని సన్నిధిలో పరిసర చేసేవాడిగా ఉన్నావా, నువ్వు ఇంకా పరిసరలో నమ్మకంగా ఉండు. దేవుడు ఎవరు రుణం ఉంచుకునే దేవుడు కాదండి. చాలామంది దేవుడిచ్చిన కృపను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకేమిచ్చాడో? కృపా వరమే ఇవ్వలేదు, కుటుంబాన్ని కూడా ఇచ్చాడు. కుటుంబం విషయంలో కూడా నిన్ను లెక్క అడుగుతాడు. ఏది తప్పించుకోవడానికి ఇల్లేదండి, ఏది తప్పించుకోవడానికి ఇల్లేదు. సమయం తప్పించుకోవడానికి ఇల్లేదు. వ్యర్థంగా గడపటానికి ఆయన ఒప్పుకోడు. ఆయన సోమరులుగా ఉండటానికి అస్సలు ఒప్పుకోడు. నా ఖాళీ లేదండి అని అనకూడదు. దేవుణ్ణి మన బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి కష్టపడుతున్నాడు. కష్టపడేవారు కావాలి దేవుడికి. దేవుడు కావాల్సిన వాళ్ళు ఎవరండి? కష్టపడే వాళ్ళు కావాలి, సోమరులుగా ఉండకూడదు. దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా సోమరులుగా మనం ఉండకూడదు. సోమరులుగా ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టపడడు. ఇప్పుడు కష్టపడుతున్న వ్యక్తిని ఈ 5 తలాంతులు అడిగాడు. వచ్చి 5 తలాంతులు ఏవి అని అడిగినప్పుడు, అయ్యా ఇదిగో 5 తలాంతుల్ని నేను కష్టపడి మరొక 5 తలాంతుల్ని సంపాదించానయ్యా. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని ఖర్చు చెయ్యి. కష్టపడి సంపాదించు. దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు సోమరుగుంటే నీకు ఇవ్వడాయన, నిద్రపోతుకుంటే నీకు ఇవ్వడాయన, నువ్వు నిలబడితే నీకు ఇస్తాడాయన, నువ్వు కష్టపడితే నీకు ఇస్తాడాయన. నువ్వు కష్టపడే వ్యక్తిగా నువ్వు కనపడాలి ఆయనకి. నా ఖాళీ లేదు చర్చికి అనకూడదు. ఖాళీ లేకపోయినా వచ్చి ఆయన ముందు నిలబడాలి. నువ్వెంత కష్టపడుతున్నావో నా దేవుడు చూడటాన్ని, నిన్ను ఎంత కష్టపడుతున్నాడో దేవుడు నిన్ను చూడటం లేదా? నోహవు 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకని దేవుడు నోహావుని ఏం చేశాడు? ఉన్నతమైన స్థానంలో అందరికంటే పైకి నిలబెట్టాడు. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా కష్టపడాలి. శరీరం మీదే నువ్వు చూసుకుంటావు, శరీరం మీదే నువ్వు ఆధారపడతావు. శరీరం మీద నువ్వు ఆధారపడి కొలది ఏదో ఒక సమస్య నిన్ను కొడుతూ ఉంది. నీ శరీరం నీది కాదు కదా. శరీరం ఇచ్చిన దేవుడు ఉన్నాడు ఇక్కడ. శరీరం ఇచ్చిన దేవుడితో ఉన్నాడు. ఆ శరీరానికి ఏదన్నా అవుతే ఆయన బాగు చేసేవాడు కూడా ఉన్నాడు ఇక్కడ. నువ్వెప్పుడు చూసినా నీ శరీరం మీద, నీ లోకం మీద, వీటి మీద నువ్వు మనసు పెట్టుకుంటూ ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడతావు. దేవుని కంటే
ఎక్కువగా ఈ లోకంలో చూడండి సమయము వ్యర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మా సంఘంలో నిలబడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే, 5 తలాంతులు తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు కదా, మరొక 5 సంపాదించాను, ఇదిగో అయ్యా అని దేవుడికి ఇచ్చాడండి. దేవుడికి ఇచ్చినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చూడండి అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఇక్కడ 21 వచనంలో మనకి బలా నమ్మకమైన మంచి దాసుడా ఏమన్నాడండి? బలా అంటే చాలా నమ్మకమైన వాడుగా నువ్వు ఉన్నావు. చాలా నమ్మకమైన వాడుగా నువ్వు ఉన్నావు. అయితే నేను ఇచ్చిన దానికంటే నువ్వు ఎక్కువగా కష్టపడ్డావు. కష్టపడి ఇప్పుడు ఏం చేసావు? కష్టపడిన వ్యక్తిని దేవుడు ఏమని చెబుతున్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా ఆమేన్ అని, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అందుకే దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకుంటున్నారు తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎందుకు అలాగే ఉండిపోతున్నారు తెలుసా? కష్టపడటం లేదు, తెలియట్లేదు వాళ్ళకి. దేవుని సన్నిధిలో నిలబడటం అంటే ఏంటో తెలియట్లేదు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుళ్ళు గడపటం వారికి తెలియట్లేదు. నేనంటాను, నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో నిలబడతావో, దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడు అంటుకట్టుకుంటావో, దేవుడు సన్నిధి అంటే ఎప్పుడు ఆరాటం కలిగి ఉంటాదో, నా దేవుడే నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. మొదట నీకు ఆశ కావాలి. ఇక్కడ ఆశ నీకు కావాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడే తృప్తిపరుస్తాడంట. నీకు ఆశ లేదు కదా, ఏదో వెళ్దాంలే అన్నట్టే ఉంటున్నావు, కానీ నిజమైన ఆశ నీలో లేదు. అందుకని ఒక ఆశ ఉన్న వ్యక్తిని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరంటే దావీదుకున్నది. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడు నా దేవుని ఆరాధిద్దామా, ఎప్పుడు నా దేవుని సన్నిధిలో వాలిపోదామా, ఎప్పుడు నా దేవుని మందిరపు గుమ్మంలోనికి ఎప్పుడు ప్రవేశిద్దామని ఉంది. ఎవరికే? మరి ఆశ ఉన్నది. ఆశ కలిగిన ఈ దావీదుకి దేవుడు ఒక తలాంతు ఇచ్చాడు. ఏంటి ఆ తలాంతు? సితార వాంచుతూ ఉండేవాడంట. సితార నైపుణ్యత కలిగి, అంటే ఎవ్వరు కూడా అంత జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా దేవుడిచ్చిన తలాంతును జాగ్రత్తగా వాడుతున్నాడు. దేవుడిచ్చిన పరిచర్యని నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుడిచ్చిన కృపావరాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సిగ్గుపడకూడదు. వాళ్ళేమనుకుంటారు నువ్వు అసలు ఆ మనసు నీలో పెట్టుకోకూడదు. ఏలేమనుకుంటారు ఈ మనసు పెట్టుకోకూడదు. పాట పాడు అని నిన్ను అడిగినప్పుడు పాడేవాళ్ళే. ప్రార్థన చెయ్యమ్మా అంటే ప్రార్థన చేసేవాళ్ళే. బ్రదర్ ఆ పరిసర చేసేవాళ్ళే. ఆమేన్. అంటే ఎవ్వరికీ లేని ధన్యత దేవుడు నీకు ఇస్తున్నప్పుడు అది వెనక ముందు నువ్వు ఆలోచించొద్దు. నేనేంటి, నా లేవులేంటి అని అనకూడదు. ఇంతమందికి దేవుడు దైవ సేవకుడు ఆ అప్పజెప్పలేని పరిచర్య నాకే అప్పజెప్పాడు. చూసావా, నేను ఎంత ధన్యుని, ఎంత ధన్యురాలని నీవు అనుకోవాలి. ఆ భాగ్యం నీకు దొరికింది కాబట్టి నువ్వేం చేయాలండి? నువ్వు నమ్మకంగా చెయ్యాలి. నాకు చెప్పలేదు కదా, నేను చెయ్యను కదా,
ఇది చెబితే కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నమ్మకంగా నిలబడి కొలిది ఏమవుతాడంటే దేవుడు ఒక్కొక్క తలంతు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. రెండోది, నువ్వు నిలబడి కొలిది ఆశీర్వాదం ఎక్కువ అవుతుందండి. ఆశీర్వాదము ఎక్కువ అవుతుంది, దీవెన ఎక్కువ అవుతుంది, కృప ఎక్కువ అవుతుంది, ఆశీర్వాదము ఎక్కువ చేస్తుంటాడు, సమృద్ధి ఎక్కువ అవుతుంటుంది. అలాగ ఆశ ఉన్న దావీదుని ఎక్కడి నుంచి అడవుల్లో ఉన్న దావీదుని వాళ్ళ నాన్న ఏమన్నా హెల్ప్ చేసినట్లు ఈయన పైకి తీసుకొద్దామని ఎవరండి, దావీదు తండ్రి అయిన యెషయా అనుకోలేదు ఎక్కడ కూడా. దావీదు తండ్రి అయిన యెషయా పనికిమాలోడుగానే చూశాడు, కానీ దావీదుని పైకి తీసుకొద్దామన్న మాట బైబిల్ ఎక్కడ లేదు. నేను అంటాను, నీవు నమ్మకంగా చర్చిలో ఉంటే నా దేవుడే నిన్ను పైకి తీసుకొస్తాడు. నీకు ఆశ ఉండాలి చర్చిలో. ఆమేన్. నా దేవుడు నా గర్భాన్ని తెరకపోతే, నాకు సహాయం చేయకపోతే, నేను అడిగింది నా దేవుడు నాకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడనే విశ్వాసం నీకు ఈరోజు రావాలంతే. ఆమేన్. నా దేవుడు ఆయన. రెండోది, నీ తండ్రి ఆయన. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆయన. నీ దేవుడు, నీ తండ్రి నీకు సహాయం చేయకపోతే, నువ్వు అడిగింది నువ్వు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పు? నువ్వు నమ్మకంగా దేవుని మందిరంలో నిలబడాలని, ఇంకా నిలబడాలని ఆయన అందుకే ఆలోచన చేస్తున్నాడు. ఆ నమ్మకత్వం నీకు ఇంకా పుట్టాలి, ఇంకా ఆశ ఇంకా పెరగాలని దేవుడు చూస్తున్నాడు. ఎవరిలాగా? దావీదులాగా పెరగాలి. ఇప్పుడు ఒక్క మాట మీకు అర్థం చేసుకోండి. అన్న గర్భము దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేసి కొలిది దేవునికి దగ్గరైపోతూ ఉన్నది. ఏడుస్తుంది. ఐదవుడు బహుగా ఏడ్చేసింది. దేవునికి హృదయాన్ని ఇచ్చేసిన అన్నలాగా అయిపోయింది. ఎవరండి? ఇప్పుడు దేవుడు కార్యం చేశాడా లేదా? ఆలస్యమైనందుకు ఆమేన్ ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం పెరిగింది. ఎప్పుడన్నా ఆలస్యమైందని ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు, నువ్వు బాధపడవద్దు, ఐదవడి నీరసపడవద్దు, ఉసూరు మన అనొద్దు. అమ్మను హుషారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అన్నుల్లాగా బాధపడకూడదు, అన్నుల్లాగా విచారం కలిగి ఉండొద్దు, అన్నుల్లాగా చూడండి విశ్వాసము లేని దానిగా లేనివాడుగా నువ్వు ఎప్పుడు కూడా ఉండొద్దు. నా దేవుడు నేను అడిగింది నా దేవుడు నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు మన తండ్రి మనం చూస్తున్నాం, మన తల్లిని మనం చూస్తున్నాం. మనకు లేకపోయినా కానీ మన తల్లి మనకి అన్నం పెట్టి మన కడుపు నింపుతుంది. అయినా కానీ వాళ్ళు కడుపు మార్చుకుంటారండి. ఇప్పుడు ఎవరి ఆకలి చూశారు? బిడ్డల ఆకలి చూసింది తల్లి, బిడ్డల ఆకలి చూశాడు తండ్రి. మరి ఈ లోక శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఎంత ఆకలి చూస్తుంటే, మరి మన పరలోకమందున్న దేవుడు నీ ఆకలి చూడడా? నువ్వు అడిగింది ఇవ్వడా? ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మొదటగా నీకేం కావాలండి? ఏం రావాలి? ఆశ నీలో రావాలి. దావీదులాగా ఆశ నీకు రావాలి. దావీదులాగా ఆశ వచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా, దావీదు తన తండ్రి దగ్గర ఎలా నమ్మకంగా ఉన్నాడో నీవు కూడా సంఘంలో అంత నమ్మకంగా ఉండాలి. అంత నమ్మకంగా ఉన్న దావీదుకి దేవుడేమిచ్చాడు? ఒక కృపావరం ఇచ్చాడు. ఆ కృపావరాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. అలాగే మనము కూడా అభివృద్ధి చేసుకుంటూ నమ్మకంగా దేవుని మందిరంలో నిలబడితే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదుని, గొర్రెల కాపరగున్న దావీదుని తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు అప్పులతో ఉన్నావా? నిన్ను తీసుకొస్తాడు. ఇప్పుడు సమస్యలతో ఉన్నావా? నిన్ను తీసుకొస్తాడు. ఇరుకులతో ఉన్నావా? నిన్ను తీసుకొస్తాడు. ఇబ్బందులతో ఉన్నావా? దేవుడు తీసుకొస్తాడు. నువ్వు పడిపోయావా? నిన్ను పైకి లేపుతాడు. నీకు ఆశ ఉండాలి. నువ్వు పాపంలో మగ్గిపోతున్నావా? నిన్ను పైకి లేపేస్తాడు ఆయన.
ఆమేన్. నీ మనసును ఆయన తట్టు తిప్పేస్తాడు. పాపం మనసు సాతానుడు దేవుడి తట్టు తిప్పేసిన ఆ పాపిష్టి మనసును ఇప్పుడు పరిశుద్ధమైన మనస్సుగా ఆయన తట్టు తిప్పుకుంటాడు. ఎందుకంటే నువ్వు సంఘాన్ని విడిచిపెడతలేదు కదా, సంఘంలో గట్టిగా నిలబడ్డావు కదా. ఆమేన్. నా దేవుడు మారుస్తాడని నీకు విశ్వాసం ఉంది కదా, నువ్వు జయిస్తావని విశ్వాసం నీకు వచ్చింది కదా. ఇప్పుడు దేవుడు ఆ కార్యం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది దావీదుని నమ్మకంగా ఉన్నాడు తండ్రి దగ్గర. ఆ నమ్మకమైన తండ్రిని దగ్గర నమ్మకత్వం చూసిన దేవుడు దావీదుని తన చూడండి ఆ ఇరుకులో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ ఒంటరితనంలో నుండి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ అడవిలోంచి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు నీలో నమ్మకత్వం కనపడాలి దేవుడికి, నీలో ఆశ కనపడాలి దేవుడికి. ఆశను బట్టి దావీదుని దేవుడు దీవించినట్లు, దేవుడు ఆశీర్వదించినట్లు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన కృపావరాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. దేవుడిచ్చిన సమయాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. నువ్వేదో వస్తున్నట్టు వెళ్ళిపోతున్నట్టు ఉండకూడదు. దావీదుకున్న ఆశ ఎప్పుడు వెళ్దామా, ఇదే తపన, ఇదే మంటలో నువ్వు నిలబడితే ఆ మంటను నువ్వు మండించుకుంటుంటే దేవుడు నిన్ను వెలిగిస్తుంటాడు. దేవుడు బహుగా అభివృద్ధిపరుస్తాడు. దేవుడిచ్చిన తలాంతును దావీదు వ్యర్థం చేసుకోలేదు. ఈ 5 తలాంతులు ఇచ్చిన ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే వ్యర్థం చేసుకోలేదు, దాన్ని అభివృద్ధిపరిచాడు. ఇప్పుడు ఏం జరిగింది అయితే దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడి నుంచి ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను అంటే ఒకప్పుడు ఎక్కడున్నాడు దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నాడు అడవిలో. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని మర్చిపోయాడా? డబ్బు ఎక్కువైంది, బంగారం ఎక్కువైంది, బిజీ ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయినాయి. ఎవరికే? కానీ ఎప్పుడు ఏది ఎక్కువైపోయినా కానీ, అంత బిజీగా ఉన్నా కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం మాత్రము పోగొట్టుకోకుండా అన్నిటి కంటే, రాజ్య పరిపాలన కంటే, పిల్లల కంటే, కుటుంబానికంటే, భార్యల కంటే, పిల్లల కంటే, సింహాసనం కంటే ఎక్కువ సమయం దేవుడితో గడిపాడు. ఎవరో అది. ఈరోజు మనకు కొంచెం ఏదో చిన్న డ్యూటీ వస్తే నాకు ఖాళీ లేదంట, చిన్న పని ఉంటే ఖాళీ లేదంట. అందుకే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడితో గడపలేనందుకు. చిన్న వ్యాపారం ఉంటే అసలు ఖాళీ లేదు పాస్టర్ గారు, అందుకే అలాగే ఉండిపోతున్నాం. మన వ్యాపారాలు దీవించబడతలేదు, మన చేతి పనులు దీవించబడతలేదు, మన రెక్కల కష్టం దీవించబడతలేదు. సమస్యలుగానే ఉండిపోతున్నాయి. ఎందుకు? దేవునికి దావీదు ఇచ్చినట్లు దేవుని సమయం ఒకటలా. ఒక దేశానికి రాజు ఎవరో, అంత రాజైనా కానీ ఐదవుడికి దినానికి 7 సార్లు దేవుని స్తుతిస్తున్నాడు. కనీసం నీ ముఖం పెట్టుకుని ఒక్కరోజు కూడా గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేవు. ఇటు తిరుగుతా వీళ్ళందరూ వేస్ట్ కదా, మనుషులందరూ వేస్టే నాకు తెలుసున్న మట్టికి. మొదట దేవుడే నీకు అందరికంటే శ్రేష్టమైన వాడు. ఎవరండి? నేనైనా నువ్వైనా అందరూ బలహీనులవే. నువ్వు నాతో, నేను నీతో సావాసం చేసినంత మాత్రాన ఎవరు మనం దీవించబడలేము. దేవుడితో సావాసం చేస్తేనే మనందరం దీవించబడతాం. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు దావీదుకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది స్నేహితులు, ఎంతమంది ఆలోచనకర్తలు, ఎంతమంది చూడండి పనివాళ్ళు, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఎవరితో గడిపాడు? ఇవన్నీ ఆయనతో గడిపితే ఇవన్నీ వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు ఎవరితో గడపాలి ప్రతిరోజు నువ్వు? అది గుర్తుపెట్టుకో. తెలివైన దానిగా ఉండు, జ్ఞానవంతుడిగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు 5 తలాంతులు తెచ్చిన వ్యక్తి 5కి 5 ఇచ్చేసాడు. ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఈ రెండో వ్యక్తి దగ్గరికి చదువుదాం రండి. ఇప్పుడు ఎన్ని? 22 కదమ్మా, 22. అలాగే 2 తలాంతులు తీసుకొని వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి,
అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తిని అని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆమేన్. నేను అంటాను, దేవుడికి కావాల్సిన వాళ్ళు ఎవరండి? కష్టపడాలి. ఎవరికండి? కష్టపడే వ్యక్తిగా మనం ఉండాలి. ఎవరి దగ్గర? దేవుడికి. మనం ఎక్కడున్నా కానీ మనకు అప్పచెప్పిన పని, ఏ పని అన్నా కానీ నమ్మకంగా కష్టపడుతుండాలి. అందుట్లో లోపం కనపడకూడదు, అందుట్లో దొంగతనం కనపడకూడదు. ఆడు చూత్తం లేదని ఈడు చూత్తం లేదని మనం దొంగతనం అసలు చేయకూడదు. మన దేవుడు చూస్తాడు. అన్యాయంగా ఎవరి దగ్గర కూడా నువ్వు తీసుకోవద్దు. అన్యాయమైన సొమ్ము నువ్వు సంపాదించకూడదు. దేవుడు కష్టపడి సంపాదించిన సంపాదనే నీ దగ్గర నిలబడుతుంది. లేకపోతే నువ్వు కష్టపడకుండా అన్యాయంగా నువ్వెంత సంపాదించినా అది ఉన్నట్టే ఉంటుంది. హల్లెలూయా. గుడ్లు పొదుగునట్లే ఉంటుంది కోడి, అలాగే ఉంటుంది నువ్వు అనుకుంటావు, కానీ అదేది కూడా ఉండదు. అయితే ఇప్పుడు దేవుడు కావాల్సిన వాళ్ళు ఎవరో? కష్టపడేవాళ్ళు. అయితే రాత్రంతా కష్టపడిన వ్యక్తి పేతురు రాత్రంతా ఏం చేశాడండి? కష్టపడ్డాడు. కష్టపడి రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా దొరకలేదు. ఎవరికి? పేతురికి ఒక రాత్రంతా కష్టపడితే పేతురు గారికి ఒక్క చేప కనపడకపోతే నిరాశతో వచ్చేసి గట్టు మీదకి వచ్చి ఆ వలను కడుక్కొని ధోనిని కడుక్కొని నిరాశతో ఉన్న ఆ వ్యక్తిని, కష్టపడే వ్యక్తిని చూశాడు ఆయన. నా వైపు చూడండి, కష్టపడే వ్యక్తిని చూశాడు. ఈరోజు నువ్వు సంఘంలో కష్టపడుతున్నావా? ప్రార్థనలో కష్టపడుతున్నావా? ఉపవాసంలో కష్టపడుతున్నావా? పరిసరలో కష్టపడుతున్నావా? సంఘంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? దేవుడు చూస్తున్నాడు. ఆ పేతురును చూసిన దేవుడు ఇప్పుడు సంఘాన్ని చూస్తున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చూడండి, ఆ సరస్సు తీరమున ఆ గట్టు మీద అందరికి సువార్త దేవుడు మాటలు చెప్పేసి అందరినీ అక్కడ విడిచిపెట్టి కష్టపడే వ్యక్తి దగ్గరకు వచ్చి నిలబడ్డాడండి. నువ్వు ఎప్పుడన్నా అర్థం చేసుకో, నేను సోమరులుగా ఉండొద్దు, నిద్రపోతులుగా ఉండొద్దు. ఆమేన్. సంఘంలో నమ్మకంగా ఉండు. ఆయన నీ నమ్మకత్వాన్ని చూసి నమ్మకం లేని వారందరికంటే ఈ నమ్మకమైన వాడిని పైకి లేపుతాడు. అందుకే నువ్వు ఎప్పుడు చూసిన క్రీస్తునందు మీ ప్రయాసత వ్యర్థం కాదు, పొల్లు కానీ సున్నా కానీ బైబిల్లో తప్పిపోదు. ఆమేన్. నేను అదే అంటున్నాను, ఇక్కడ నుండే మందిరంలో నుండి ఆశీర్వాదం బయలుదేరుతుంది, మందిరంలో నుండి దీవెలు బయలుదేరతాయి, మందిరంలో నుండి కృప బయలుదేరుతుంది, మందిరంలో నుండి నీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి, మందిరంలో నుండి నీ వ్యాపారాలు దీవించబడతాయి, మందిరంలో నుండి నువ్వు దీవించబడతావు, మందిరంలో నుండి నీ పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి ఏం చేశాడండి? నిలబడ్డాడు. నిలబడి ఇప్పుడు ఆ నమ్మకమైన వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడిన ఈ దేవుడే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పేతురు, ధోనిని లోపలికి నడిపించు. ఎందుకు నడిపించమంటున్నాడో అర్థం కావట్లేదు ఎవరికే? పేతురికి. అయ్యా సముద్రంలో చేపలే ఆమేన్ ఎక్కడుంటాయో, ఎక్కడ వలేస్తాయో, చేపలు పడతాయో నాకు బాగా చిన్నప్పటి నుంచి అదే విద్య అయ్యా. నాకు రాత్రంతా కష్టపడ్డాను కానీ నాకు చేపలు దొరకలేదు. నీకు తెలీదు, చేపలు సృష్టించిన వాడు నక్షత్రం ఎక్కడున్నదో నక్షత్రాలని కలగజేసిన దేవుడికి తెలుసు. సముద్రంలో చేపలు ఎక్కడుంటాయో ఆ చేపలు కలగజేసిన దేవుడికి తెలీదా? ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దైవవుడికి
దేవుడు చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు పేతురు ఏం చేశాడు? సముద్రం లోపలికి ధోనిని నడిపించాడు. అంటే దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాట చెప్పింది చెప్పినట్లు చేసేవాడు కావాలి. సాకులు చెప్పి తప్పించుకున్నవాడు కాదు. లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ధోనిని లోపలికి వెళ్ళిన తర్వాత ఆపమన్నాడు. ఇప్పుడు నీ వల వెయ్యి అన్నాడు. రాత్రంతా ఎన్నో రాత్రులు తన జీవితంలో కష్టపడిన వ్యక్తి ఎవరో? పేతురు. తన బ్రతుకులో ఇంత ఆశీర్వాదం చూడలేదు. నీ బ్రతుకులో నీ అప్పులు తొలగుతాయా అని నువ్వు అనుకుంటున్నావు. నా సమస్యలు ఇలాగే ఉండిపోతాయా? సమస్యలు తీరవా? ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి? నా భర్త పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఈ పట్టణంలో అప్పులైపోయామంటే అనేక మంది హేళన చేస్తారు కదా. మా బంధువులే మమ్మల్ని ఆడిపోసుకుంటారు కదా అని నువ్వు ఆలోచించుకుంటూ ఉంటున్నావు. నువ్వు ఆలోచించొద్దు, ప్రార్థన చెయ్యి. మన దేవుడు ఎవరో? నువ్వు ఆలోచించిన నీ ఆలోచనలు జరగవు. నా దేవుడు ఆలోచనకర్త. నీ గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. నమ్మకంగా ఉన్నావు. ఎవరిలాగా? పేతురులాగా. యథార్థత కలిగి ఉన్నావు, భయం కలిగి ఉన్నావు. ఆదివారం చర్చి మానుకుంటా నమ్మకంగా వస్తున్నావు. దేవుడు అది చూస్తున్నాడు. ఆ నమ్మకత్వము, ఆ కష్టపడే తీరుని దేవుడు పేతురును చూసిన ఆ దేవుడు పేతురు ధోనిలోకి వచ్చినట్లు ఈరోజు నీ హృదయం అనే ధోనిలోకి దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? తన బ్రతుకులో ఎప్పుడు కూడా అంత ఆశీర్వాదం చూడలేదండి. దేవుని నమ్మకం ముందు తిండి లేదు. గ్లాసుడు బియ్యం అప్పు తెచ్చుకొని వండుకున్న దినాలు మనకున్నాయి. అప్పులతో ఉన్నాం, రోగాలతో ఉన్నాం, సమస్యలతో ఉన్నాం, ఇబ్బందుల మీద ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఇత్తడి క్యారేజీలు తాకట్టు పెట్టుకున్న దినాలు మనకు ఎన్నో ఉన్నాయి. ఇత్తడి బిందులు తాకట్టు పెట్టుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి. సైకిల్ కూడా గతి లేని జీవితంలో మనకున్నాయి. కానీ దేవుడు ఆశీర్వదించినప్పుడు అవన్నీ మర్చిపోతున్నాం. కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోతున్నాయి. గర్వం వచ్చేస్తుంది. ఎప్పుడు రావద్దు, అది మంచిది కాదు. ఎంత ఎదుగుతున్నా అంత ఒదిగే వారిగా మనం ఉండాలి. ఎంత దేవుడిని దీవించినా అంత తగ్గించుకునే వారిగా ఉండాలి. పాత జీవితం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పాత జీవితం అంటే ఏంటి? ఒకప్పుడు తిండి లేని పరిస్థితుల్లో మర్చిపోయాడా? దేవుడు ఒకప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నానని దావీదు జ్ఞాపకం చేసుకుంటలేదా? మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నాకున్నవన్నీ నా దేవుడు నాకు ఇచ్చినవేనే తప్ప నాకు అనేది ఏది లేదని దేవుని ముందు పెట్టు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ నమ్మకంగా కష్టపడుతున్న వ్యక్తి దేవుడు 2 ధోనిలు పట్టినంత సమృద్ధి దేవుడు పేతురుకి ఇచ్చాడు. 2 ధోనిలు. రెండో వాడి దగ్గరికి దేవుడు వచ్చి ఏమడిగాడు? ఇగో నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, అయ్యా 2 తలాంతులు అంటే, అయ్యా 2ని మరొక 2 చేశాను. అంటే ఇతరులు కష్టపడేతనం ఉంది, ఇతరుల మీద ఆధారపడేది కాదు. ఈరోజు చాలామంది దోసుకోవాలి, ఆడిని అన్యాయం చేయాలి, ఈయన్ని అన్యాయం చేయాలి, ఈ దొంగతనం చేయాలి, ఇది చేసి ఇది సంపాదించుకోవాలి, నేను ఎలాగున్నా కానీ ఇతడు పాడైపోయినా పర్వాలేదు, ఇతను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను మాత్రం, నా పిల్లలు మాత్రం, నా కుటుంబం మాత్రం బాగుంటే చాలు. అది కాదు క్రైస్తవ జీవితం, అది కాదు. ఆమేన్. అయ్యా నా బంధువుల్ని, అయ్యా నా స్నేహితుల్ని, అయ్యా నా ఇరుగు పొరుగు వారిని, నా ప్రాంతాన్ని, నా పట్టణాన్ని, నా దేశాన్ని దీవించయ్యా, నా స్నేహితులు దీవించయ్యా అని వారు క్షేమమే కోరుకుంటే నా దేవుడు నీ క్షేమాన్ని కోరుకొని 2 ఆశీర్వాదము దేవుడు పేతురుకి ఇచ్చినట్లు, 2 ఆశీర్వాదము దేవుడు యోబుకి ఇచ్చినట్లు
నిన్ను కూడా ఆ రీతిగా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండోది ఏంటండి? కష్టపడాలి. ఒకటి ఆశ ఉండాలి, రెండోది కష్టపడాలి. మూడో దానికి వద్దాం రండి. మూడోది ఏంటి? ఒక తలాంతు తీసుకున్న వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఇదిగో నేను ఒక తలాంతు నీకు ఇచ్చాను కదా, తలాంతు ఇయ్యి అన్నాడు. ఎవరో తలాంతు ఇయ్యి, ఏం చేసావు అని అడిగితే ఆ తలాంతు ఇచ్చిన వ్యక్తిని దేవుడు అడుగుతుంటే ఈ వ్యక్తి ఎలా సమాధానం చెప్పాలి? ఆమేన్. ఇతడు కొందరు చూడండి ఎలా ఏం మాట్లాడతారో అసలు అర్థం కాని రీతిలో మాట్లాడతారు. ఆమేన్. బాధ పెట్టే రీతిలో మాట్లాడతారు, ఏడిపించే రీతిలో మాట్లాడతారు. మనము మాట్లాడే మాట ఎలాగుండాలంటే ఆమేన్ తగ్గిన రీతిలో మాట్లాడాలండి. ఇతడు తగ్గిన రీతిలో మాట్లాడలేదు. ఆమేన్. యజమానుడికి కోపం పుట్టించినంత రీతిలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇప్పుడు వద్దాం రండి. ఇప్పుడు ఇది ఎంతండి? 24వ వచనానికి వస్తున్నాం. అయ్యా ఆమేన్. ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో నేను అనేక సార్లు చెప్తాను. అంత కఠినము ఉంది. హల్లెలూయా. అందుకే జాగ్రత్త ఆలకిద్దాం. నువ్వు ప్రేమనే చూస్తున్నావు, ప్రేమతో కాదండి. ఆయన కృప సత్య సంపూర్ణుడు. కృప చూపించేటప్పుడు కృప చూపిస్తాడు, శిక్షించేటప్పుడు శిక్షిస్తాడు. ఒక మాట ఏదో ప్రేమ చూపించినప్పుడు ప్రేమ చూపిస్తాడు, శిక్షించేటప్పుడు శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడంటే నేను చెప్తున్నానండి. దావీదు తప్పు చేసినప్పుడు ఐదవుడికి నాతాను ప్రవర్తన దావీదు వద్దకు దేవుడు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే దావీదుతో నాతాను ప్రవర్తన చెబుతూ ఉన్నాడు. ఐదవుడి చెబుతుంటే ఐదవుడికి ఒక గొర్రె పిల్లని ఇదిగో పలానా వ్యక్తి ఇలా చేశాడు అలా చేశాడు అని కథలాగా చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఎవరండి? నాతాను. ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడు? ఈ కథ నాకు కాదు, వేరేవాడి కథ నా దగ్గర చెబుతున్నాడు అనుకున్నాడు. ఎవరో? ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అనుకుంటాం ఇది నాది కాదులే, ఆల్ది కాదులే, ఏల్దని మనం దావీదులాగా తప్పుడుగా మనం ఆలోచించుకుంటాం. అప్పుడు ఏమన్నాడు తెలుసా? కథ అయిపోయినాక ఆ మనుషుడు నువ్వే. ఎవరన్నాడు? నాతాను ప్రవర్తన అన్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. దేవుడు కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కానీ దావీదును మాత్రము కృప చూపించాడు, కానీ శిక్ష మాత్రము తప్పించలేదు, శిక్షించేశాడు. ఎవరండి? దావీదు. అందుకే మనం ఏదో తప్పించుకుంటాం. ఎంత కృప చూపిస్తాడు. హల్లెలూయా. అంత సరిచేసే దేవుడు నీ దేవుడు. దావీదును అంత కఠినంగా శిక్షించకపోతే పాపం పెడరేగిపోవును. హల్లెలూయా. ఒక్కొక్కసారి పాపం ద్వారా వచ్చి అనేక జబ్బులు మనకు వస్తుంటాయి. ఎవరికి? ఐదవుడికి. ఎందుకు? నువ్వు మారుతావు. నేను మార్చడానికి ఆ జబ్బులు దేవుడు రప్పిస్తాడు. అందుకే మనం ఏమవ్వాలంటే ప్రభువా నన్ను క్షమించు, నా బలహీనతలు క్షమించు, నా పాపములు క్షమించమని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఇప్పుడు ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి అడుగుతుంటే ఆ తలాంతును మనోడు ఏం చేశాడు? జాగ్రత్తగా భూమిలో కప్పెట్టేశాడు. యజమానుడు వచ్చినప్పుడు అది తవ్వి యజమానుడికి ఇస్తే యజమానుడు సంతోషించలేదు. కానీ ఇప్పుడు ఏమన్నాడు యజమానుడు? సోమరువైన చెడ్డ దాసుడా. హల్లెలూయా. ఒకడేమో మంచి నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా. ఇప్పుడు ఏమైపోయింది? చెడ్డ దాసుడా. ఇప్పుడు ఈ చెడ్డ దాసుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు కొరకు పనికిరాని వ్యక్తిగా మనం ఉండకూడదు. చర్చిలో ఏ ఖాళీగా వచ్చేసి వెళ్ళిపోయిన రీతిలో నువ్వు ఉండకూడదు.
ఈ వచ్చేసి వెళ్ళిపోయిన బ్యాచ్ ఏ బ్యాచ్ ఈ చెడ్డ దాసుడు వచ్చేసి వెళ్ళిపోయిన వాడే, ఏం పట్టించుకున్న వ్యక్తి కాదు. ఎవరండి? అందుకే నేను చర్చిలో పట్టించుకోలేని వారికి మీరు ఉండకూడదు. సిస్టర్లో, బ్రదర్లో, నీ ఇంట్లో నువ్వెంత శ్రద్ధ తీసుకుంటావో దేవుని మందిర విషయంలో అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకో. శ్రద్ధ తీసుకున్న 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని దేవుడు ఎంతగా దీవించాడో, కష్టపడిన వ్యక్తిని ఎంతగా దేవుడు దీవించాడో. దేవుని మందిరంలో కష్టపడలేని వ్యక్తి అలాగే ఉండిపోయాడు. నువ్వు కూడా ఏదో 5 వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడు మనకి సంవత్సరానికి ఒక్కసారి ఇంద్రధనుస్సు ఆకాశంలో కనపడినట్లు నువ్వు కనపడతావు. అప్పుడప్పుడు కనపడతాం కాదు, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. ప్రతి ఆదివారం కనపడుతుండాలి. ప్రభు మనం భూమి మీద బ్రతికినన్ని రోజులు దేవుని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి. ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ సర్వం నీది కాదు, నా దేవుడిది. మన దేవుడిది మన దేవుడిది మనకిచ్చాడు కాబట్టి మన దేవుడిది మనకిచ్చేవాలి. మన దేవుడిచ్చిన సమయం దేవుడుకోవాలి, దేవుడిచ్చిన కానుకలు దేవుడుకోవాలి, దేవుడిచ్చిన కష్టాజీతంలో దశంభాగం తీసి దేవుడుకోవాలి. ఇచ్చి కొలిది మనం ఆశీర్వదించబడతాము. అది పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ చెడ్డ దాసుడిని దేవుడు ఏం చెప్పాడు? అక్కడ ఒక మాట చదవండి, చదువుతారా? చెడ్డ దాసుడా, 29 చదువు లాస్ట్లో. త్రోసివేయబడును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. హల్లెలూయా. సమృద్ధి గల వానికి ఇంకొక ఈ తలాంతు తీసేసి వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. నిన్ను సృష్టించి నేను బాధపడుతున్నా. నిన్ను బదులుగా ఇంకొకడు సృష్టించుకుంటే వాడు నాకేమైనా ఉపయోగపడుతుడేమో, నా మందిరంలో పరిచర్యలోను నమ్మకంలోను నా మందిరం నిలబడుతుడేమో. నువ్వు చెడ్డవాడుకున్నావు, ఏ పని చేయలేని వాడుకున్నావు, ఏదో వచ్చేసి వెళ్ళిపోయిన వాడుకున్నావు, దేవుని మందిరానికి ఏమి పనికి రాకుండా ఉన్నావు. అందుకని ఈ పనికిరాని వాడిని దేవుడు ఏం చేశాడు? ఎగో చీకటిలో పడేయమన్నాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకే ప్రభు సన్నిధిలో ఉన్న మనము నమ్మకస్తులుగా నిలబడేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. తలాంతుల విషయంలో దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, ఆత్మ వరాలు, కృపా వరాలు దేవుడి దగ్గర నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఈ కృపా వరాలే రేపొద్దున కృపా ఫలాలుగా దేవుడు నీకు ఇస్తాడు. ఇటు మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన, కలుమొద్దాం. తండ్రి, మందరితో మీరు మాట్లాడారు, మందరు మీరు దర్శించారయ్యా. అయ్యా, మేము నమ్మకంగా ఉండేవారుగా మీరిచ్చిన ఈ కృపా వరాలను అయ్యా మేము నాయన బహుగా అయ్యా సంపాదించేవారుగా మేము ఉండాలయ్యా, బహుగా వాడబడాలయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ కృపా వరాలు అటు కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. 5 ఇస్తే 5ను మరొక 5 చేసాడు కదయ్యా, 2ను మరొక 2 చేసాడు కదయ్యా. 1 ఇచ్చిన వాడిని నాయన అయ్యా భూమిలో కప్పెట్టుకున్నాడు. చెడ్డదాసుడా అన్నాడు. ఈరోజు మేము చెడ్డదాసులుగా, నమ్మకం లేని వారుగా, సోమరమైన చెడ్డదాసుడుగా, మేము కష్టపడలేని వారుగా సోమరులుగా ఉన్నామేమో. మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఆ సోమరతన మాలో నుంచి తీసేయండి. కష్టపడి మరొక 5 సంపాదించిన వ్యక్తిగా, కష్టపడి మరొక 2 సంపాదించిన వ్యక్తిగా మేము ఉండాలి. ఈ కష్టపడలేని ఈ సోమరిని ఆయన ఈ చెడ్డ దాసుడి దగ్గర ఉన్న ఆ వరాన్ని కూడా తీసేసి ఇంకొకరికి ఇచ్చేసాడు. నువ్వు నమ్మకంగా దేవుడి మందిరంలో ఉండకపోతే, కష్టపడేవాడిగా నువ్వు ఉండకపోతే, నిలబడేవాడిగా నువ్వు ఉండకపోతే, ఆశ లేని వాడిగా నువ్వు ఉండకపోతే ఎలా కార్యాలు జరుగుతాయి? దావీదులాగా నేను ఆశ కలిగి ఉండాలి, పేతురులాగా నేను కష్టపడాలి.
ఈ రీతిగా మేము నీ మందిరంలో ఉండటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడుగుతున్నాము పరమ తండ్రి. అందరం మోకాళ్ళ